హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే మాత్రం చాలా టేస్టీగా, కమ్మగా, అలానే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే మాత్రం. ఇక లేట్ చేయకుండా ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 దోసకాయలను అయితే తీసుకొని ఈ విధంగా పైన చెక్కు తీసేసుకున్నాను. చెక్కు తీసుకున్న తర్వాత అందులోని సీడ్స్ మొత్తం పక్కకు తీసేసుకొని వాటినైతే ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని అలానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఎందుకు కట్ చేసుకున్నానో తర్వాత అయితే చూపించేస్తాను నేనైతే. ఇప్పుడైతే వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేవి కాస్త ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళలో స్పైసీగా బాగుంటుంది టేస్ట్ అనేది. వాటినైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే ఇంకాస్త ఆయిల్ వేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అలానే చిటికెడు సాల్ట్, పసుపు వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అలానే ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే 1 స్పూన్ దాకా జీలకర్ర, పచ్చికరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. వాటిని అయితే ఈ విధంగా పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం పల్స్ ఇచ్చి మిక్సీ పట్టినప్పుడు మరి మెత్తబడకుండా అక్కడక్కడ ముక్కలు తగిలేటట్టుగా ఉంటుంది. అందులో కూడా చిటికెడు సాల్ట్, పసుపు వేసుకొని మెత్తబడి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యాక అందులోనే వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అలానే కొత్తిమీరను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఉండనించి ప్లేట్లోకి తీర్చుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ముందుగా పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి, చింతపండు పక్కకు తీసేసుకొని వేసేసుకోవాలి సపరేట్గా. ముందుగా అయితే అందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టామంటే సరిగా మిక్స్ అవ్వదు. ఈ విధంగా పచ్చిమిర్చిని మాత్రం ముందుగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే అందులోకి దోసకాయ ముక్కలను వేసుకొని ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అయితే టమాటో ముక్కలు వేసుకొని పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ పచ్చడి అయితే మాత్రం మంచిగా మరీ మెత్తగా లేకుండా కచ్చపచ్చగా బాగుంది. దీనికైతే మాత్రం పోపు అయితే అవసరం లేదు. నేను ఒకసారి అయితే వేసి చూపిస్తున్నాను. వేసుకోకపోయినా పర్లేదు పోపు అయితే. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలానే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కావాలంటే కాస్త వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో కూడా ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే పచ్చడిని ఇందులోకి వేసేసి స్టవ్ ఆపేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, దోశ ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు పోపు వద్దనుకుంటే మిక్సీ పట్టుకున్న పచ్చడిలోకి ఈ పచ్చి దోసకాయ ముక్కలను మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.